నా పేరు దేవేందర్. మాది వెన్నారం గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. నేను వచ్చేసి జిందాల్ సీడ్స్ వాళ్ళది ధీరా 2727 వచ్చేసి 10 గ్రాముల ప్యాకెట్లు 10 తీసుకోవడం జరిగింది. తెచ్చుకొని నేను మా భూమిలోనే నారు పెంచుకున్నాను మట్టు మీద. ఇది 110 రోజుల తోట అండి. చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి, బాగా వచ్చింది తోట. కింద ఒక సెట్ వచ్చేసి మొత్తం ఆల్రెడీ పండింది. తర్వాత మళ్ళీ పచ్చికాయ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పూత, ఇగురంతా నల్లి కూడా ఏం లేదు, మొత్తం సన్న ఇగురు వస్తుంది. ఇగురుతో పాటు మళ్ళీ పూత పిందెతోటి మళ్ళీ సెకండ్ కాప్ సెట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి. ఎక్కడ కూడా పండిన కాయకు కూడా మచ్చ కూడా లేదు, చాలా బాగుంది. ఇగురు చూడొచ్చు, చాలా నీట్ ఇగురు వస్తుంది. ఎక్కడ కూడా ముడితో కానీ నల్లి కానీ పండిన కాయ మచ్చ కానీ ఏమాత్రం లేదండి. చాలా ఎక్సలెంట్ వెరైటీ. కాయ సైజు కూడా బాగుందండి. మీరు చూడొచ్చు, ఒక మొక్క చూపించడం కాదు, చూడొచ్చు ఇలా సూది పిండి వస్తుంది, ఇలా లేత పిందె, మళ్ళీ పూత, చాలా బాగుంది. మీరు గమనించవచ్చు, ఎక్సలెంట్ వెరైటీ అండి. ఇలా ముందుకు రావచ్చు, ఇలా చూడండి, గుత్తులు గుత్తులు కాసింది. చాలా కాయ సైజు చూడొచ్చు, నిటారుగా వచ్చేసింది. కాయ కూడా పొడుగ్గా చూడొచ్చు. కాయ సైజు 6 అంగుళాల పైన ఉంది. చాలా చక్కగా పొడుగ్గా ఉంది. ఇది 110 రోజుల తోట అండి. ఇది మల్చింగ్ పద్ధతిలో వేసడం జరిగింది, జంటసాల పద్ధతి. కాయ చూడొచ్చు, గుత్తులు ఇలా మొత్తం ఆకెంత ఉందో కాయ ఎంత ఉంది. ఎక్కడ కూడా నల్లి మీకు కనిపించట్టు, నల్లి ఉంటే ఇట్లా ఎగురు రాదండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. ఇప్పటికీ ఎకరానికి 20 క్వింటాల్ కాప్ సెట్ అయిందనేది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు నచ్చిన. చూడొచ్చు మీరు, మొత్తం వచ్చే పైన గడ వస్తుంది, దానికి కూడా మొత్తం కాపు వచ్చేస్తుంది. చాలా బాగుంది.